బ్రిడ్జ్ BMK దీన్ని మనం బ్లూటూత్ స్పీకర్ ఇది. దీన్ని నిర్మాణం చేసి దీన్ని సౌండ్ క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. ముందుగా మనం బాక్స్ సిల్వర్ గీసి లోపల ఎట్లా ఉందో చూద్దాం. మనం సిల్వర్ గీసి లోపల మరో బాక్స్ ఉంది మనకి స్పీకర్ బాక్స్. ఇది తీద్దాం బయటికి. అంతే, మనకి లోపల ఏం లేవు. బాక్స్ పక్క పెట్టేద్దాం. మనం చూస్తే ఇక్కడ స్పీకర్ బాక్స్ చూద్దాం. ముందుగా చూసుకుంటే మనకి ఇక్కడ మరో బాక్స్ ఉంటుంది. మళ్ళీ తీద్దాం. ఇది మనకి చూసుకుంటే పోర్టబుల్ వైర్లెస్ స్పీకర్ ఇచ్చాడు. మన స్పీకర్ లోపల ఎలా ఉంటుంది ఇచ్చాడు. కింద కొన్ని స్పీకర్స్ ఇచ్చాడు. ఇటుపై చూసుకుంటే స్పీకర్ కలర్స్ ఏమేమి ఉన్నాయి చూస్తారు. మనకి కింద ఉండే కలర్ ఇది నేను తెప్పించండి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వైర్లెస్ అండ్ ప్లేయింగ్ టైం 3 hours ఇచ్చాడు. మళ్ళీ ప్లే USB స్టోరేజ్ డివైస్ ఇచ్చాడు. విత్ మైక్ ఫ్రంట్ హ్యాండ్ ఫ్రీ ఫోన్ కాల్ ఫంక్షన్ ఇచ్చాడు. మళ్ళీ స్పీడ్ ప్రోస్ ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఏదానికి కనెక్ట్ చేసి ఇచ్చాడు. ఐప్యాడ్ ఫోన్కి MP3 PCకి మనం కనెక్ట్ చేసుకొని ఇచ్చాడు. ఇంకా మనకి బాక్స్ ఓపెన్ చేస్తే మరో బాక్స్ లోపల ఉంది. బాక్స్ ఓపెన్ చేద్దాం. ఈ బాక్స్ ఓపెన్ చేస్తే మనకి లోపల మనకి ముందుగా మైక్రో USB కేబుల్ ఇచ్చారు. ఇది మైక్రో USB కేబుల్, దీన్ని ఛార్జింగ్ చేయడానికి. అలాగే నెక్స్ట్ స్పీకర్ ఉంది. అలాగే ఇంకా యూజర్ మాన్యువల్ ఉంది. చైనీస్లో ఉంది. చైనీస్ అండ్ ఈ పక్క వచ్చి మనకి ఇంగ్లీష్ ఉంది. ఒకసారి యూజ్ చేసే ముందు దీన్ని గురించి చదువుకోండి అంతా ఒకసారి యూజర్ వాళ్ళని. ఓకే, ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మనం ముందుగా స్పీకర్ చూసుకుంటే మనకి స్పీకర్ ఎలా ఉంది. మనకి స్పీకర్ కలర్ బాగుంది. ఇది ఎందుకంటే తిప్పించి వెయిట్గా 250 grams ఉంది. ఇది దగ్గర మనకి ఇది ట్యాగ్ ఒకటి. ఇక్కడ మనకి బటన్స్ ఇచ్చారు. వాల్యూమ్ ప్లస్ మైనస్ ఫంక్షన్స్ మీడియా బటన్ అండ్ పవర్ ఆన్ ఆఫ్ బటన్. మనకి 2 హోల్స్ ఉన్నాయి. ఇక మనకి ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి కొన్ని పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మైక్రో USB పోర్టు అండ్ SD కార్డు సపోర్ట్ పోర్టు అండ్ 3.1 జాక్ ప్లే చేయడానికి. అలాగే ఇప్పుడు మనం ఆన్ చేద్దాం. ఆన్ చేయడానికి సౌండ్ వస్తుంది. ఇక్కడ బ్లూటూత్ వస్తుంది. ఇక్కడ మనకి లైట్ అనేది బ్లింక్ అవుతుంది. అప్పుడు బ్లూటూత్ ఆన్ చేసి మీ మొబైల్లో ఎలా కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూసారా T113 అని కనెక్ట్ చేయండి. ఓకే, కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకు కొన్ని పాటలు సాంగ్స్ ప్లే చూద్దాం. ఓకే, సౌండ్ కార్డు చూడండి. ఇక్కడ మనకి ఉంటాయి. ఇక్కడ మధ్యలో పడి నొక్కితే పాస్ అవుతుంది. మళ్ళీ ముందు నెక్స్ట్ సాంగ్ అవుతుంది. అది మైనస్ బటన్ నొక్కితే రివ్యూ సాంగ్ పోతుంది. అదే మైనస్ బటన్ వాల్యూ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి వాల్యూ తగ్గిపోతుంది. ప్లస్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే అలాగే ఇది మీడియం కనుక మనకి బ్లూటూత్ వచ్చేసింది. మనకి మళ్ళీ కానీ యూఎస్బీలోకి వస్తుంది. ఇది కాల్చుంటే కష్ట ఇది మైక్రో పిన్ డ్రైవ్ ఉంటుంది కదా, పిన్ డ్రైవ్ కానీ టేప్స్ కానీ లేదంటే ఆర్స్ కేబుల్ ఉంటే ఆర్స్ కేబుల్నే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాతో వీడియో బట్టి నేను చూపిస్తాను. ఆర్స్ కేబుల్ నుంచి మీరు డైరెక్ట్ మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ డివైస్ లేదా దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం
సౌండ్ క్వాలిటీ మనం చూడొచ్చు. సౌండ్ అనేది మనకి బేసిక్ వస్తుంది, బాగా మనకి సౌండ్ క్వాలిటీ కూడా క్లారిటీగా ఉంది. మీరు ఎక్కువ ఏదైనా పార్టీ బయటికి పిక్నిక్ కానీ ఇట్లా పోయినప్పుడు సౌండ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు మ్యూజిక్ని. ఇలా ఏదైనా బ్యాగ్ కానీ దాన్ని కానీ తగిలించుకొని హ్యాంగర్ మాదిరి తగిలించుకోవచ్చు. ఈ క్వాలిటీ చూసుకుంటే ఇది క్లాత్ ఉంది, అంత క్వాలిటీ లేదు, ఇది లూజ్ ఉంది చూడొచ్చు. ఇక్కడ అది మనకి ఫిట్టింగ్ కూడా అవసరం లేదు. చూసారు ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్స్ మీకు ముందుగానే వస్తాయి, అంతకంటే వీడియో ముందు చూడొచ్చు.